హల్లెలూయా. పిల్లరా, మనము గమనించినట్లయితే చాలా వరకు క్రిస్మస్లో మనం క్రీస్తుని మర్చిపోయి క్రిస్మస్ చేసుకుంటున్నాం. కానీ
ఈ క్రిస్మస్ సీజన్కి సందేశం ఏంటి అంటే క్రీస్తే. స్నోఫాల్ అవడమో, షాపింగ్ అనో, లేకుంటే రకరకాలుగా వేడుకలు చేసుకోవడమో, తిండి బండారాలు చేసుకోవడం, ఇంట్లో సున్నాలు కొట్టుకోవడం, పెయింట్లు వేసుకోవడం, అది కాదు క్రిస్మస్ అంటే. క్రీస్తు. పిల్లారా, ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటి తెలుసా? ఎంతమంది మన హృదయంలో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో ఆయనకు చోటిస్తున్నాము? ఒకసారి ఆలోచన చేశారా? ఈరోజు చాలామంది యేసయ్యని మన హృదయంలో, మన కుటుంబాల్లో చోటు ఇవ్వకుండా క్రిస్మస్ చేసుకుంటున్నాం మనం. ఈరోజు ఎంతమంది ఆ క్రిస్మస్ని పోగొట్టుకున్నారు తెలుసా? బైబిల్లో చాలామంది పోగొట్టుకున్నారు క్రిస్మస్. ఈరోజు మనమే ఆ విధంగా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు. ఈరోజు ఎవరెవరు పోగొట్టుకున్నారు? బైబిల్లోనే చాలామంది పోగొట్టుకున్నారు క్రిస్మస్ని. యేసు ప్రభు పుట్టినప్పుడు మొదటి క్రిస్మస్, కానీ ఆ క్రిస్మస్ని పోగొట్టుకున్నారు. నేను అది క్లుప్తంగా చెప్తాను మీకు. ఇది మా తమ్ముడు కొన్ని సంవత్సరాల క్రితం మన సంఘంలో క్రిస్మస్ సందేశం ఇచ్చాడు. నాకు చాలా ఇది ప్రేరేపణ కలిగింది. ఈరోజు కూడా నేను అదే సందేశం చెప్పాలి. ఎందుకంటే చాలామంది యేసయ్యని పోగొట్టుకొని, యేసయ్యని ఆ క్రిస్మస్ యొక్క ఆ గొప్పతనాన్ని పోగొట్టుకొని క్రిస్మస్ని జరుపుకుంటున్నారు. అలా ఉండకూడదు మనం. మొదట ఎవరు పోగొట్టుకున్నారు క్రిస్మస్ని? మొదటి క్రిస్మస్ని ఈ రోమన్ క్యాథలిక్ పదము మాస్ అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించటే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఎవరు పోగొట్టుకున్నట్టే మొట్టమొదట ఈ సత్రపు యజమానే పోగొట్టుకున్నాడు క్రిస్మస్. ఎందుకు పోగొట్టుకున్నాడు? లూకాసు వార్త 2:6-7 వచనాల్లో మనం చూసినట్లయితే గ్రీక్ పదంలో లాడ్జ్ అంటారు, లేకుంటే బస అంటారు. లేదంటే ముందుగానే కొంతమందికి అది బుక్ చేయబడింది. ప్రీ ఆక్యుపైడ్ విత్ బిజినెస్ అంటే ఒక వ్యాపార పరంగా ముందుగానే అనేక మందికి ఏర్పాటు చేయబడిన బస చేయగలిగిన ఒక లాడ్జ్ అని చెప్పొచ్చు. అక్కడ చాలా మంది ధనికులు వస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దావీదు పట్టణం, ఇది దావీదు వంశంలో ఉంటున్న వారందరూ, ఆ చుట్టుపక్కల ఉంటున్న వారందరూ బెత్లెహేముకి వచ్చి వారి పేర్లు అక్కడ నమోదు చేసుకోవాలి. ఇక్కడ సత్రపు యజమానికి ఇంకా టైమే లేదు. ఆయనకు కొద్దిసేపు మాట్లాడడానికి, ఒకరితో కాసేపు ఫ్రీగా మాట్లాడడానికి టైం లేదు, కొంచెంసేపు ఉండడానికి స్థలం లేదు, ఎవరిని కేర్ చేసేంత టైం అక్కడ లేదు ఆయనకి. ఎవరు వచ్చినా, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది ఆయన గమనించలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే కేవలం వచ్చిన వారికి రూమ్స్ బుక్ చేసి ఇస్తున్నాడు. మీరు ఇక్కడ ఉండాలి, మీ పశువులు ఇక్కడ కట్టేసుకోండి, మీ పశువులను ఇక్కడ కట్టేసుకోండి అని చెప్పి బిజీగా ఉండిపోయి అక్కడ యేసయ్యని, లేకుంటే యేషోబుని, మరియమ్మని, ఆ ఫ్యామిలీని మర్చిపోయినాడు. ఆయన యేసు ప్రభుని మర్చిపోయినాడు. మొట్టమొదట ఆయన ఈ సత్రపు యజమానుడు మొదటి క్రిస్మస్ని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు లోకరక్షకుడు మనందరి కోసం ఆయన జన్మించడానికి వస్తే ఆయనకి చోటు లేకుండా పోయింది. హల్లెలూయా. ఆయన ఒక చిన్న చోటు ఏర్పాటు చేయలేకపోయాడు, ఒక మంచి చోటు యేసయ్యకి ఏర్పాటు చేయలేకపోయినాడు. మొట్టమొదట సత్రపు యజమానుడి క్రిస్మస్ని పోగొట్టుకున్నాడు. రెండవది మత్తయి సువార్త 2:3 మనం చూసినట్లయితే ఏరోదు భయంకరమైన క్రూరుడు అనమాట, కఠినస్తుడు. ఆయన ఎవరిని పట్టించుకోడు, ఎవరిని లెక్క చేయలేడు. ఒకే ఒక ఉదాహరణ నేను నీకు చెప్తున్నా. ఏరోదు అసలు ఆయన యూదుడు కాదు. ఏరోదు రాజు, ఈయన మహా ఏరోదు. ఈయన యూదుడు కాదు. ఈయన వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలకి, లేకుంటే అక్కడ ఉంటున్న ప్రజలందరికీ ఆయన ఒక కొత్తగా కనిపిస్తున్నాడు. ఆయన రాజు, ఒక నూతనమైన లేకపోతే కొత్త రాజు ఆయన. ఈయన ఎవరంటే ఇథోపియన్, అంటే ఇథోపియా దేశానికి చెందినవాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడానికి అక్కడ ఆయన రాజుగా చేశారు. ఆయనకి ఎంత మాత్రము దయాదాక్షిణ్యం లేదు. ఆయనకి ఎప్పుడు గర్వము, అహంకారముతో నిండినవాడు. ఈ ఏరోదు యొక్క కుమారుడు, ఎక్కడ ఆ కుమారుడు ఈయన తర్వాత వచ్చి ఆ సింహాసాన్ని ఆక్రమించుకుంటాడో, లేదంటే ఆ సింహాసాన్ని స్వాధీనం చేసుకుంటాడో, లేదంటే ఈయన పరిపాలన చేస్తాడంటే సొంత కుమారుణ్ణి సైతము చంపేసిన ఒక తండ్రిగా ఇక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు ఈయన బిజీగా ఉన్నాడు, ఈయన చాలా బిజీగా ఉన్నాడు. ఈ రాజు కూడా బిజీగా ఉంటూ ఆయనకి భయం పుట్టుకునింది. ఎందుకంటే జ్ఞానులు అప్పుడే వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని రాజుని అడుగుతున్నారు జ్ఞానులు.
అనేక కొండ ప్రాంతాలు, గుట్ట ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, సముద్రాలు దాటి నిద్ర ఆహారం లేకుండా వారు ఎంతో ప్రయాసముతో, వాళ్ళు ఎంతో కష్టముతో ఒక దగ్గర అప్రాక్సిమేట్లీ 1 సంవత్సరం పైన అయిందంట యేసు ప్రభుని చూసేటప్పటికి. వాళ్ళు చూడండి, వాళ్ళు నిరుత్సాహపడలేదు. అయ్యో ఇంత శ్రమణ అని వదులుకోలేదు. ఎలాగైనా మనం ఈ యొక్క వింతైన నక్షత్రం ఈ విధంగా ఉదయించింది, ఎవరో ఒక గొప్ప వ్యక్తి జన్మించబోతున్నాడు లోకరక్షకుడు అని చెప్పి అది వెంబడిస్తూ, ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చి హేరోదు దగ్గర అడుగుతున్నారు, యూదులకు రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఈయనకి భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే తన సొంత కుమారుడికే ఆ రాజసింహాసనం ఇవ్వలేకపోయినాడు. ఈయనే ఒక రాజు అయితే ఇంకొక రాజా, నేనే రాజు అయితే నాకు ఇంకొక రాజా పోటీగా వచ్చాడా అని చెప్పి ఈయనకి ఆందోళన స్టార్ట్ అయిపోయింది. వెంటనే శాస్త్రులను పిలిచి పరిశీలన చేయమంటున్నాడు గ్రంథాలని. వారందరూ పరిగెత్తుకుంటా వచ్చి చూసి చెప్తున్నారు, అవును రాజా, బెత్లెహేములోనే ఆయన జన్మిస్తాడని ప్రవక్త చెప్పిన మాటలు ఉన్నాయని చెప్పినప్పుడు ఈయనకి చాలా భయం అయిపోయి జ్ఞానాన్ని పిలుస్తున్నాడు, రండి మంచిది. చూడండి ఎంత కుట్ర తన హృదయంలో, పైకి ఒక మాట లోపల ఒక మాట. వేషధారి, భయంకరమైన క్రూరుడు, కఠినస్తుడు, దుర్మార్గుడు, హంతకుడు ఈ రాజు పిలిచి, మీరు ఒకవేళ ఆ శిష్యుడు ఆ రాజుని మీరు కానీ కనుగొంటే మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు తెలపండి, ఆ వర్తమానాన్ని తండి, నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను అని కుట్రపూరితంగా ఈ మాటలు పలుకుతున్నాడు ఈ రాజు. జ్ఞానం కూడా నమ్మినారు. బహుశా ఉండొచ్చేమో ఈ రాజు వెళ్ళి మనం కనుగొనే ఆ శిష్యుడిని పూజ చేస్తాడేమో, లేకపోతే ఆరాధిస్తారేమో అని చెప్పి వీళ్ళు బయలుదేరినారు. చూడండి, జ్ఞానులు తిరిగి రాకపోయేసరికి ఈ రాజు ఏం చేశాడు తెలుసా? 2 సంవత్సరాల శిష్యులను, మగ పిల్లల్ని 2 సంవత్సరాలు, 2 వయసు పిల్లలందరినీ చంపేశాడు, హతము చేశాడు. ఎంత ఘోరం, ఎంత క్రూరాతి క్రూరమైన కార్యం ఇది, సంఘటన. ఆ రోజు బెత్లెహేము రక్షకుడిని ఒకవైపు పోగొట్టుకుంటుంది, ఒకవైపు సెన్సస్లో చాలా బిజీగా ఉన్నారు, ఒకవైపు సెన్సస్కి వచ్చినప్పుడు పండుగలు చేసుకుంటారేమో అక్కడ. ఎందుకంటే దావీదు పట్టణం, వాళ్ళ తండ్రి, వాళ్ళ పితరుడు, ఆ దావీదు వంశావళికి చెందిన వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. మా తండ్రి, మా పితరుడి యొక్క ఊరు ఇది. ఆ విధంగా అక్కడికి వెళ్ళి సంతోషంగా పండుగలు కుటుంబంతో కలిసి ఒక సహవాసంగా ఇంట్లో ఆనందంగా మరి గడిపే సమయం ఉండొచ్చు. కానీ అదే సమయంలో ఏం వినిపిస్తుంది? పట్టణమంతా అంగళార్పు వినిపిస్తుంది, ఏడుపు, ప్రలాపము. అందరూ తల్లిదండ్రులు, బంధువులు అందరూ రోదన చేస్తున్నారు. భయంకరమైన కార్యానికి దారితీశాడు ఈ రాజు. 2 సంవత్సరాల పిల్లలందరినీ నరికివేశాడు. ఇప్పుడు ఇలాంటి రాజు నిజంగా యేసయ్యని పూజిస్తాడా? పూజించు. అప్పుడు ఏ రోజు క్రిస్మస్ని పోగొట్టుకున్నారు. ఈ ఏ రోజుకి కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, ఇది కానీ మనకి సేవకులకో లేకుంటే వేరే ఆత్మీయులకు కానీ పోల్చుకుంటే ఇది ఏ రోజుకి లక్షణాలు కొన్ని ఉంటాయి. అదేంటంటే, ఒక పాస్టర్ ఉంటే ఇంకొక పాస్టర్కి కాదు, ఒక ఆమె చర్చిలో బాగా బైబిల్ చదువుతుందంటే ఇంకొక ఆమెకి గిట్టదు, ఇంకొక ఆమె బాగా పాడుతుందంటే ఇంకొక ఆమెకి గిట్టదు. ఇలాంటి అసూయలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఏ రోజుకుంటున్న క్రూరాతి క్రూరమైన స్వభావాల కంటే ఇలాంటి కొన్ని ఉంటాయి. ఏంటి? ఇవి నచ్చకుండా ఉండడము, ఇలాంటి సహించుకోకుండా ఉండడము. ఈయన రాజు అంటే ఈయనకి ఒక రాజు పుట్టాడా అని అసూయ. ఈ అసూయ అనేది కూడా నేటి క్రైస్తవ లీడర్స్కి కానీ లేకుంటే నాయకులకి, సంఘాలలో, సంస్థలలో ఇది ఉంది. నేనైతే నాకంటేనా, నేను బిషప్ అయితే ఈయన నాకంటేనా, నేను రైట్ రెవరెండ్ అంటే ఈయన నాకంటే బిషపా? ఇలాంటి కొన్ని మన క్రైస్తవ సంఘాలలో, సంస్థలలో చాలా బాధాకరమైన విషయం. ఏ రోజు క్రిస్మస్ని పోగొట్టుకున్నారు. ఒకవేళ ఇలాంటి స్వార్థమో లేకుంటే ఇలాంటి స్వభావమో ఏ రోజుకుంటున్నా కొంత అసూయ స్వభావం ఇలాంటిగానే ఉంటే నిజంగా మనం కూడా క్రిస్మస్ని పోగొట్టుకుంటాం. సత్రపు యజమానిలాగా చోటు ఇవ్వకపోయినా కూడా పోగొట్టుకుంటాం మన హృదయంలో. మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2:3 మనం చూసినట్లయితే యెరూషలేము ప్రజలు మతపరంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సాంప్రదాయాలు,
వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కల్చర్స్లో బిజీగా అయిపోయినారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు నేను చెప్పినట్టు. ఎందుకంటే వాళ్ళ తాతగారైన దావీదు పట్టణానికి వచ్చారు, వచ్చి కుటుంబాలతో వాళ్ళ ఈ యొక్క కార్యాలు చేసుకుంటున్నారు, బిజీగా ఉన్నారు. పండుగ అంటే బిజీనెస్ కాదు, పండుగ అంటే బిజినెస్ కాదు. పండుగ క్రిస్మస్ అంటే బిజినెస్ కాదు, క్రిస్మస్ అంటే బిజీనెస్ కాదు, క్రిస్మస్ అంటే షాపింగ్ వీపింగ్ కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని సేవించుట, క్రీస్తుని ప్రేమించుట, ఆ క్రీస్తు ప్రేమను అనేక మందికి మనం పంచుట. మీకు కలిగింది ఇతరులకి యేసుప్రభు ఏమన్నాడు? మీకు 2 వస్త్రాలుంటే ఒక వస్త్రము వస్త్రహీనుడికి ఇవ్వాలి అని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఆకలితో వస్తే నీ తలుపు తడితే, యాకోబు పత్రికలో ఉంది, నీ తలుపు తడితే తలుపు తీసి చాలా నైట్ అయిపోయింది, మాకు మాత్రమే రొట్టెలు చేసుకున్నాము, అది మేము తిని పండుకునేస్తే ఇంక మిగలలేవు, అందుకని నువ్వు జాగ్రత్తగా సంతోషంగా సమాధానంగా వెళ్ళురా, నువ్వు కాపాడుకో, నిన్ను కాపాడుకో అని చెప్పి పంపించేయకూడదు. నీకున్న రొట్టెలో సగం పెట్టు. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ ఈస్ నథింగ్ బట్ షేరింగ్. క్రిస్మస్ ఈస్ నథింగ్ బట్ షేరింగ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇన్విటేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళు సంతోషంగా ఆడంబరంగా వాళ్ళు చేసుకుంటున్నారు, కుటుంబాలతో కలిసి పండుగ చేసుకుంటున్నారు. ఇక్కడ యెరూషలేము ప్రజలు అక్కడ యేసయ్యని మర్చిపోయినారు. యూదా సాంప్రదాయాలలో నిగ్నమైపోయి వాళ్ళు అక్కడ బిజీగా ఉండిపోయి వాళ్ళు ఈ రిచువల్స్ అంటే ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలలో మునిగిపోయి అక్కడ యేసు ప్రభు ఎందుకు వచ్చాడా, ఆయన ఎందుకు పుట్టాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. హల్లెలూయా. వారు మొదటి క్రిస్మస్ పోగొట్టుకున్నారు. ఈరోజు నేను నా దగ్గర ఉన్నామా? క్రిస్మస్ వచ్చినప్పుడు ఆ విధంగా బిజీగా ఉంటున్నామా? మంచిది. క్రైస్తవులు ఇతరులను పిలవాలి, క్రైస్తవులు అన్యులను మన ఇంటికి పిలవాలి. మన ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టే ముందు చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేయండి. యేసయ్య ఎందుకు ఈ లోకంలో పుట్టాడు తెలుసా? ఎందుకొరకు చెప్పండి, ఒక మాట స్వార్థ చెప్పండి. లేదంటే ఆయన పుట్టుకలో ఉంటున్న సంతోషాన్ని, ఆయన పుట్టుకలో ఉంటున్న సమాధానాన్ని, ఆయన పుట్టుకలో ఉంటున్న నిరీక్షణను, ఆయన పుట్టుకలో ఉంటున్న విశ్వాసాన్ని చెప్పండి, నమ్మకాన్ని చెప్పండి. ఎందుకొరకు ఆయన ఈ లోకంలో జన్మించాడు? మీరు బైబిల్ వాక్యాలు చదువుతున్నారు, మాటలు వింటున్నారు చర్చెస్లలో, ఆ మాట ఒక్క మాట చెప్పండి. లేకుంటే జస్ట్ ప్రేయర్ చేయండి. మనం చిన్న ప్రార్థన చేసుకుందామని చెప్పి ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన? ప్రార్థన అంటే పెద్ద దీర్ఘ ప్రార్థన కాదు, పెద్ద పదములేసి, దీర్ఘ పదములేసి, గట్టిగా మంచి గ్రాంధిక పదాలేసి అవసరం లేదు. ప్రభువా, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, మా స్నేహితులను పిలిచినందుకు మాకు సదుపాయం చేసినందుకు వందనాలు, వారిని కూడా వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, మాకు ఇచ్చిన ఆనందం, మాకు ఇచ్చిన సంతోషం వాళ్ళకి ఇవ్వండి, చాలు. హల్లెలూయా. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. ఆ విధంగా కాకుండా నువ్వు కానీ చేసుకుంటున్నట్లయితే ఈరోజు యెరూషలేము ప్రజల్లాగా క్రిస్మస్ని పోగొట్టుకుంటావు. సరే, తర్వాత 4వ కార్యం ఏంటంటే, ఈ శాస్త్రులు పరిచయులు ఉన్నారు కదా, వాళ్ళు యేరోదు దగ్గర శాస్త్రులు పరిచయులు ఉన్నారు. వాళ్ళని స్క్రైబ్స్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు ఏమంటారు? స్క్రైబ్స్ అంటారు. వీళ్ళేం చేస్తారంటే క్రీస్తుని గూర్చి ఈ జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చి ఈ యేరోదు దగ్గర అడిగేటప్పుడు వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత కష్టముతో వాళ్ళు వచ్చారో, ఎంత బాధతో వచ్చారో. ఆ గ్రంథాలు, పారసిక గ్రంథాలన్నీ పరిశీలన చేసి వాళ్ళు అన్యుల పుస్తకాలు, అన్యుల గ్రంథాలు తెలుసుకొని వాళ్ళు నిజమైన రక్షకుడిని వాళ్ళు కనుగొని, ఆ నక్షత్రం కనుగొని వస్తే ఈ శాస్త్రుల పరిచయం చాలా కేర్లెస్గా. ఈరోజు చాలామంది సంఘాలలో బైబిల్ మాకు అవలీలుగా తెలుసు, మాకు అంతా బైబిల్ అంతా వచ్చు, అంత కంఠస్థం మేము చేసేసాము, నువ్వు ఎక్కడ అడిగి చెప్తాము, ఏదైనా ఆడతాం, డిబేట్ పెట్టి వస్తాము, అది చెప్తే వస్తాము, ఇది చేస్తే వస్తామని చెప్పి ఈరోజు మీడియాలో, సోషల్ అంటే సామాజిక మాధ్యమంలో కూడా మనం చాలామంది చూస్తూ ఉన్నాం. మేధస్సు ఇక్కడ అవసరం లేదు ప్రియులారా. గాడ్ నీడ్స్ యువర్ హార్ట్, గాడ్ నీడ్స్ యువర్ రీజనింగ్. నీ యొక్క వివేచన జ్ఞానము, నీ తెలివితేటలు దేవుడికి అవసరం లేదు. నువ్వు క్రీస్తుని గూర్చిన జ్ఞానం ఆయనకి అవసరం, రక్షకుని గూర్చిన జ్ఞానం నువ్వు తెలుసుకోవాలి. ఈ వైస్ మ్యాన్, ఈ జ్ఞానులు ఎంత శ్రమపడి వస్తే వీళ్ళు పరిశీలన చేసి కూడా వాళ్ళకి తెలుసు గ్రంథాలు. ఈ యూదులకు రాజు ఎక్కడ పుడతాడో తెలుసు, ఎందుకంటే వాళ్ళు పాత నిబంధన గ్రంథాన్ని, తోరాని చదువుతున్నారు. తోరా అంటే ధర్మశాస్త్రం, మోషే రాసిన ధర్మశాస్త్రం, 5 పుస్తకాలు, వారికి అన్నీ తెలుసు.
యూదులు పిల్లలు ఎదిగేటప్పుడు ఆ తల్లిదండ్రులు యూదుల పిల్లలకి బోధించాలి, అది నేర్పించాలి. ఇది దేవుని ఆజ్ఞ. కానీ ఇక్కడ వీళ్ళకి అన్ని తెలిసి కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు, ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే చూసి చూడనట్టు ఉంటున్నారు, తెలిసి తెలియనట్టు ఉంటున్నారు సత్యాన్ని. వీరు ఆ బిజీలో ఉండిపోయి ఆయన ఎక్కడ పుడితే మాకేంటి, ఎవరొచ్చి చూసుకుంటే మాకేంటి, ఏ రోజు చంపుకుంటే చంపుకోనీలే, ఉంటే ఉన్నీలే అన్నట్టు కేర్లెస్ మైండెడ్, తాస్కారమైన స్వభావం వీళ్ళకి, ఇగ్నోరెన్స్ అన్నమాట. అందుకే ఈ స్క్రైబ్స్ మొదటి క్రిస్మస్ని పోగొట్టుకున్నారు. మొట్టమొదట వీళ్ళకుంటున్న గుణలక్ష్యం ఏంటి తెలుసా? కేర్లెస్నెస్, పట్టించుకోకుండా ఉండడం, అన్నీ తెలిసి కూడా తెలియనట్టు. అన్ని గ్రంథాలు తెలుసు వాళ్ళకి, అన్ని సత్యాలు తెలుసు, అయినా పోగొట్టుకున్నారు. ఈ యొక్క కేర్లెస్నెస్ వల్ల వాళ్ళు ఏం చేశారు? మొదటి క్రిస్మస్ని పోగొట్టుకున్నారు. ఈ నిజమైన యూదుల రాజు, ఈ ఆత్మీయ షాలోము రాజు జననాన్ని తెలుసుకోలేకపోయారు ప్రియులారా. ఈరోజు వాళ్ళకి తెలుసు, ఈ యొక్క గ్రంథకర్తలకు తెలుసు యేసు క్రీస్తు ఎందుకు పుట్టాడంటే నన్ను విమోచించడానికి. మెస్సయ్య ఎందుకు వస్తాడు ఈ లోకానికంటే ఆయన మనం రక్షించడానికని ఈ రోజుకి నమ్ముతున్నారు. ఈ రోజుకి నేటికి యూదులు నమ్ముతున్నారు. ఇశ్రాయేల్లో ఈ రోజుకి నమ్మడంలే, వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. మెస్సయ్య వస్తాడు మనల్ని రక్షిస్తాడు, మెస్సయ్య వస్తాడు మనల్ని రక్షిస్తాడని ఈ రోజుకి ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మెస్సయ్య వచ్చాడు. ఈ గ్రంథకర్తలకి, ఈ శాస్త్రులకి, పరిచయులకి తెలుసు మెస్సయ్య వస్తాడని, ఆయన మనల్ని విమోచిస్తాడని తెలుసు. కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈరోజు ఎంతమంది ఆ మెసేజ్ని పోగొట్టుకుంటున్నాం, ఆ సందేశాన్ని, విమోచన సందేశాన్ని మనం పోగొట్టుకొని మర్చిపోయి కేర్లెస్నెస్లో ఉంటూ మనం పోగొట్టుకుంటున్నాం క్రిస్మస్ని. వీళ్ళు కూడా బిజీగా ఉన్నారు, ఆచారాలు సాంప్రదాయాలతో బిజీగా ఉన్నారు. రాజు ఆజ్ఞ ఇస్తే అది చేయడానికి పరిగెత్తుకొని వీళ్ళు చేయడానికి వీళ్ళు కూడా బిజీగా ఉన్నారు. కేర్లెస్నెస్ వల్ల క్రీస్తుని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు క్రీస్తు లేకుండా క్రిస్మస్ చేస్తున్నాం మనం. క్రీస్తు మన కొరకు ఆయన పుట్టి, మన కొరకు జీవించి, మనకు రక్షణనిచ్చి, మనకు తండ్రి దగ్గరికి ఒక మార్గాన్ని, ఒక ఇల్లుని మనకు సిద్ధపరిచి మనకి రాజ్యస్వార్త ప్రకటించి, రక్షణ భాగ్యం కల్పించి, నిరీక్షణ కల్పించి, మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి వస్తే చివరికి ఆయన చనిపోవడానికి కూడా, ప్రాణం పెట్టడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆయన అంత గొప్ప త్యాగం చేయడానికి ఆయన జన్మించాడు. అయితే క్రీస్తుని పోగొట్టుకొని, క్రీస్తుని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఇక్కడ స్క్రైబ్స్ అంటే శాస్త్రులు కూడా అదే పోగొట్టుకున్నారు క్రిస్మస్. సరే ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము యేసు ప్రభు అసలు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే ప్రవచనాలు నెరవేర్పు జరగాలి, రెండవది లోకానికి రక్షణ కలిగించాలి, మూడవది దేవుని ప్రేమను ఆయన మనకి తెలియచేయాలి. దేవుని ప్రేమ ఏంటి? యోహాను సువార్త 3:16. ఎవరైతే యేసు ప్రభుకి హృదయంలో చోటిస్తారో, ఎవరైతే వీళ్ళు పోగొట్టుకోకుండా క్రిస్మస్ని చేసుకుంటారో వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభు లోకంలో జన్మించాడు. హల్లెలూయా. సాతాను యొక్క క్రియలు, సాతాను బంధకాల్లో, పాపములో ఉన్నవాళ్ళు, వేదనతో ఉన్నవాళ్ళు, చీకటులతో ఉన్నవారు, దరిద్రత స్థితిలో ఉన్నవారు, వారందరిని ప్రేమించి వారందరిని విమోచించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు ప్రియులారా. అందుకే ఆయన గొప్ప బహుమానంగా, ఆయనే మనకు గొప్ప బహుమానం. ఈరోజు చాలామంది శాంటాక్లాస్నో, తల్లిదండ్రులనో, అక్కనో, చెల్లినో నైస్ పడతా ఉంటారు. క్రిస్మస్ వస్తే మా అక్క గిఫ్ట్ ఇస్తుంది, మా అన్న గిఫ్ట్ ఇస్తారు, పాస్టర్ గిఫ్ట్ ఇస్తాడు. అయితే దాని మీద మనము ఏం చేయకూడదు? మక్కువ చూపకూడదు. ఆ గిఫ్ట్స్ కొంతవరకే ఉంటుంది ఆ గిఫ్ట్స్. కానీ మనందరికీ ఒక గొప్ప బహుమానంగా యేసు ప్రభు వచ్చాడు ఈ లోకంలో. ఆ బహుమానం నీ కొరకు, నా కొరకు ఆ కల్వరి మ్రాను మీద చనిపోబోతున్నాడు. అందుకే క్రిస్మస్ ట్రీ చూసినప్పుడంతా యేసు ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నక్షత్రం చూసినప్పుడంతా జ్ఞానులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞానులను రక్షకుని దగ్గరికి నడిపించిన ఆ నక్షత్రం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఆ నక్షత్రం లాగా ఈ లోకంలో జ్యోతులుగా వెలుగుతూ అనేక మంది హృదయాల్లో వెలుగు నింపుతూ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ రక్షకుని దగ్గరికి మనం కూడా వారిని నడిపించాలి. హల్లెలూయా. ఇదే నిజమైన క్రిస్మస్ ప్రియులారా.
ఇంతకంటే క్రిస్మస్ ఇంకేముంది మనకి? ఇలాంటి క్రిస్మస్ మనం కానీ ఆచరించగలిగితే దేవుడు నిజంగా చాలా సంతోషిస్తాడు. నిన్ను బట్టి, మన సంఘమును బట్టి, మన కుటుంబాన్ని బట్టి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మా హృదయ అంతరంగంలో నుండి నేను మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అయా మా మధ్యలో మీరు పంపించారు తండ్రి. మేము ఒకప్పుడు పడిపోయిన జనాంగముగా, నశించిపోయే వంశముగా మేము మిగిలిపోయాం. మా జీవితాలకి ఒక పరిపూర్ణత మీరు ఇచ్చారు నాయన. మీ యొక్క త్యాగపూరితమైన నీ మరణము ద్వారా అయా ఆ కల్వరి మ్రాణ మీద మీరు ఎత్తబడినారు. ఎందుకంటే మేము పరలోకానికి ఎత్తబడుటకు, మేము నిత్యరాజ్యములు ఆనందంగా గడుపుటకు మీరు మిమ్మలను తగ్గించుకొని ఆ పరలోక మహిమను వదిలి ఈ పేదవారి లోకానికి, మాలాంటి దరిద్రుల లోకానికి, మాలాంటి పాపముకి బానిసైన మా సమాజానికి మీరు వచ్చారు ప్రభువా. లోకరక్షకుడిగా జన్మించారు. లోకంలో ఉంటున్న అనేక మానవాళి రక్షింపబడాలని, మానవ కోటి ప్రజలు రక్షింపబడాలని మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. నీకు స్తోత్రం అయా. మేము నిన్ను కలిగిన క్రిస్మస్గా మేము నేను ఆచరించుకోవడానికి మాకు శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని, జ్ఞానమును, మాకు వసతులు మీరు అనుగ్రహించి, నిన్ను సేవించి ఆరాధించి నీ ప్రేమను మాకు కలిగింది ఇతరులతో పంచుకునే కృపను, నిస్వార్థను ప్రకటించే కృపను మాకు దయచేయండి. మీ యొక్క జననంలో కలిగిన రక్షణ మాకు అనేక మందికి మీరు అనుగ్రహించండి. మీ జననంలో ఉంటున్న సమాధానం, మీ జననంలో ఉంటున్న సంతోషం, మీ జనంలో ఉంటున్న ఆనందం, మీ జనంలో ఉంటున్న అభయం మాకు అందరికి అనుగ్రహించి నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించుటకు సహాయపడమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.